ఎన్టీఆర్ జిల్లాలో దేవాలయాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మైలవరం పరిధిలో గత 4 నెలలుగా దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ, ఏసీపీ వై ప్రసాదరావు మాట్లాడుతూ మైలవరంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానంతో 5 అదుపులోకి తీసుకుని విచారణ జరపగా వీరే దేవాలయాల చోరీలకు పాల్పడుతున్న నిందితులుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 11 కేజీల 227 గ్రాముల వెండి, 106.6 గ్రాముల బంగారంతో పాటు 27,50,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని డీసీపీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన ఎవరికైనా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే దేవాలయాల్లో ఉన్న ఆభరణాలను అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు తీసి వెంటనే లాకర్లలో భద్రపరచాలని కమిటీ సభ్యులకు సూచించారు. మైలవరం గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో మైలవరం సబ్ డివిజన్ లో ఉండేటువంటి ఎస్ఐలు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మార్నింగ్ అవర్స్ లో అనుమానాస్పదంగా ఉండేటువంటి వీళ్ళని చెక్ చేస్తే వీళ్ళ దగ్గర గ్లౌస్లు వాటితో పాటుగా అనుమానాస్పద వస్తువులను చెక్ చేస్తే వీళ్ళ దగ్గర దాదాపుగా మన సబ్ డివిజన్ పరిధిలో అదేవిధంగా బయట కమిషనరేట్ లో ఉండేటువంటి కేసులకు సంబంధించినటువంటి 11 కేజీల 227 గ్రాముల వెండి, సుమారుగా 16,84,000 రూపాయల ఖరీదైనటువంటిది. అదేవిధంగా 106 గ్రాముల బంగార ఆభరణాలు అనుమానాస్పదంగా వీళ్ళ దగ్గర కనపడినాయి. వీళ్ళ ముద్దాయిల పేర్లు ఆరుముళ్ళ పురుషోత్తము, ఇతను నేటి వచ్చేసి మేడిపల్లి మండలము, ఉమ్మడి జగిత్యాల జిల్లా. అతను ప్రజెంట్ సిద్ధార్థ నగర్ నూజివీడ్లో నివసిస్తూ ఉండేవాడు. వీళ్ళందరికీ ఏకుల రవికుమార్, ఏకసిరి అభిలాష్, ఏకసిరి చిట్టెమ్మ, పొట్లూరు పద్మ అనే వాళ్ళు ఈ లోకల్ గా ఉంటూ పలు దేవాలయాల్లో దొంగతనాలు చేస్తూ ఈ యొక్క దొంగ సొత్తును ఎక్కడన్నా విక్రయించి డబ్బులు తీసుకున్న ఉద్దేశంతో ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళంతా పట్టుబడ్డారు. ఈ యొక్క రికవర్ చేసిన సొమ్మును అదేవిధంగా ముద్దాయిలను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.